హాయ్ అండి. నేను మీ కుమారిని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను ఎలా చేసుకుంటాను అనేసి చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట. సింపుల్గా నేను ఒక శాంపుల్గా మీకు ఒక సాంబ్రాణి స్టిక్ తీసుకొని, ధూప్ స్టిక్ తీసుకొని మనం వెలిగించి అది అయిపోయేలోపు మనం పూర్తి పని అయితే చేసుకోవచ్చు అండి. ఎలా ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను. ఫస్ట్ మనం ధూప్ స్టిక్ తీసుకొని ఒక సాంబ్రాన్ని తీసేసుకొని దాని తర్వాత అది ముట్టించుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అది అయిపోయేలోపు గంటలో మన పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఎలా ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఈరోజు అయితే ఇవైతే 2 days బట్టలు అనమాట. ఉతికేసి ఎండేసాను. 2 days అయితే ఉతకలేదనమాట. శ్రావణ మాసం అదే వరలక్ష్మి వ్రతం రోజును నిన్న సాటర్డే అయితే ఉతకలేదనమాట. నిన్న సాటర్డే అయితే ఈవినింగ్ అయితే ఉతికేసి ఆరేస్తే ఇంకా మార్నింగ్ లేవగానే నైట్ వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా తీసేసి ఇంకా మార్నింగ్ అయితే బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను అనమాట. మడత పెట్టుకోవటం కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే దుప్పటి అయితే మడత పెట్టుకుంటున్నాను అనమాట మంచము. సో మా వారు అయితే కోళ్ళని డెలివరీ ఇవ్వటానికి వెళ్ళారనమాట. ఇంకా వస్తారు. సో ఇంకా నేనైతే అక్కడైతే దుప్పట్లు అయితే మడత పెట్టేసుకొని ఫోల్డ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మా బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను వాడు అల్లరి చూడండి మీరు, ఎలా అయితే అలా చేస్తాడు. నేను ఉడుస్తుంటే మళ్ళీ తను కూడా ఉడుస్తాడు అనమాట. బట్ ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు, యూట్యూబ్లో పెట్టకూడదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఫేస్ వాష్ చేసుకోవటం ముఖ్యం కాబట్టి జిడ్డు ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాము. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అలానే ఇవాళ వంటలు ఏంటి అంటే ఏమి లేదనమాట. ఇవాళ ఇంకా పప్పు చేసుకోవాలి. ఇవాళ ఆదివారం అయినా సరే పప్పు అనమాట. ఎందుకంటే 3 days దాకా నీసు తినకూడదు కదా అమ్మవారిని పెట్టాక. సో అందువల్ల ఇంకా పప్పు అయితే, లేకపోతే మా వారు వచ్చాక ఏవో ఒకటి కూరగాయలు తెస్తే, లేకపోతే అంతకుముందే నేను చేసేస్తానమాట. సో ఇంకా పప్పు అయితే వండాలి. పప్పు అయితే ఈ వీడియోలో అయితే చూపించట్లేదు అనమాట, కుకింగ్ అవి. సో ఎందుకులని చూపించట్లేదు, ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిద్దాంలే అని చెప్పేసి ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు అనమాట కుకింగ్. ఇంకా ఈ పని అయిపోయాక కూడా నేను ఒక 11కి 12కి చేస్తాను అనుకోండి వాళ్ళ, ఎందుకంటే టిఫిన్ అయితే చేసేస్తాను అనమాట నేను. సో ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత నా హెయిర్ అయితే బ్రౌన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆయిల్ పెట్టట్లేదు, 2 days అవుతుంది ఆయిల్ పెట్టక. సో అందువల్ల బ్రౌనిష్గా వస్తుంది ఆయిల్, అదే హెయిర్. నెక్స్ట్ అయితే ఇక్కడైతే అమ్మవారి సామాగ్రి అన్నీ తీసేసి నైటే సర్దేసుకొని అక్కడ పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ సంచి లేదని చెప్పేసి ఇంకా సంచి ఎదిగితే దొరికిందనమాట. ఇంకా క్యారీ బ్యాగ్లో అయితే వేసేసాను. ఇంకా తర్వాత ఇవి ఉంటాయి కదా అక్షింతలు, పువ్వులు, ఇంకా సో అవి అయితే ఒక కవర్లో వేసి నీటిలో గంగ జలాల్లో కలిపేసామంటే మా వారు చెరువుకి వెళ్ళేసి వేసేసి వస్తారనమాట. ఇంకా తర్వాత అయితే మంచిగా ఎత్తేసి మూట అయితే కట్టేసి ఇంకా పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. సో కింద కూడా నేను ఏం చేశానంటే ఆ స్టిక్స్ ఉన్నాయి ఆ కవర్లో, నేను అవి లేవు అని తెలియకుండా వరలక్ష్మి అమ్మవారి పుస్తకము, తర్వాత శాండిల్ది, నెక్స్ట్ ఇంకోటి ఒత్తులు, 3 లేవని చెప్పేసి ఇంకా పాతవే పెట్టేశాను అనమాట. పాత వాటితోనే చేశాను. దొరకలేదని చెప్పేసి నాకు మతిమరుపు వచ్చేసింది. ఇంకా అవి ఎక్కడ సర్దేసి నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే అన్నీ పడేసాడు అనమాట కింద. చూసేయండి మీరు ఎలా పడేస్తాడు ఏంటి అని చెప్పేసి. ఇంకా నైట్ అయితే ఆలు రైస్ చేశాను అనమాట. ఇంకా ఆయిల్ రైస్ చేసిన తర్వాత ఆయిల్ అయితే దాంట్లో పోసేసి మిగిలిన ఆయిల్ ఫ్రై చేస్తాం కదా. సో ఆయిల్ అయితే కొంచెం మిగిలిందనమాట ఎక్కువ అయ్యాక. సో నెక్స్ట్ అయితే దాంట్లో పోసేసాను. ఇంకా తర్వాత అయితే చూసారు కదా, కట్టన్ అయితే కట్టుకున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మా బాబుని అయితే కింద కూర్చోబెట్టేసి ఇంకా నేను మంచం అయితే ఎత్తేసి ఊడుద్దామని కూర్చున్నాను. ఇంక ఈ వీడియో క్లిప్స్ అయితే నేను యాడ్ చేయలేదనమాట. నేను ఊడ్చేది మాత్రమే క్లిప్స్ యాడ్ చేశాను. నేను ఊడుస్తుంటే వెనక నుంచి మళ్ళీ వస్తూ ఉన్నాడు అనమాట, ఊడుస్తూ ఉన్నాడు. ఇంకా నేనైతే అదైతే యాడ్ చేయలేదు, ఎందుకులే అని చెప్పేసి యూట్యూబ్కి తప్పు కదా పిల్లలది ఈ పని చేసేటప్పుడు పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా నేనైతే పెట్టలేదన్నమాట. పని అంటే పని కాదులే కానీ సో ఊడుస్తున్నాడు అనమాట, నేనైతే పెట్టలేదు. ఇంకా తరువాత అయితే ఇంకా ఊడ్చుకుంటా ఉన్నాను అనమాట. చిన్నగా అయితే ఊడ్చుకున్నాను. మొత్తం అక్షింతలు, పువ్వులన్నీ కింద పడ్డాయన్నమాట. మిగిలిన వాటితో అన్నీ ఇంకా చిన్నగా అయితే ఊడ్చుకుంటున్నాను. అదిగోండి చీపురు ఆడేస్తున్నాడు కదా అది. ఇంకా నెక్స్ట్ అయితే
చిన్నగా ఊడ్చుకుంటున్నాను ఎలా ఏంటి అని చెప్పేసి వీడియోలో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఇంతసేపు చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లే కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇంకో పట్టీలు అయితే నేను పెట్టుకున్నాను అనమాట. నా కాళ్ళకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా బాబు అయితే కింద కూర్చోట్లేదు అనమాట. ఇంక నన్ను కూడా ఓడవనట్లేదు అని చెప్పేసి ఇంకా మంచం ఎత్తేసి మంచం వేసేసిన తర్వాత దాని మీద దుప్పటేసేసి ఇంక వన్ అయితే మంచం మీద కూర్చోబెట్టేసి నేనైతే పని చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇల్లు అయితే తుడుచుకున్న తర్వాత నేనైతే సాంబ్రాన్ని అయితే వేసుకున్నాను అనమాట, ధూప్ స్టిక్ది. ఎందుకంటే మనం ఫస్ట్ వేసుకోవాలన్నమాట. లేవగానే వేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో కూడా. ఇంట్లో మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా తరువాత అయితే నేనైతే అది ధూప్ స్టిక్ అయితే సాంబ్రాన్ని ధూపంలో పెట్టేసి ఇంకా అలా అయితే చేసుకుంటాను అనమాట. అది కరిగేలోపు నేనైతే పని చేసేసుకుంటాను. అయిపోద్ది కూడా, అది కరిగేదాకా కూడా ఉండదు, మధ్యలోనే అయిపోతుంది పని. ఇంకా నెక్స్ట్ అయితే బయట అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట. నీళ్ళు అయితే ఉన్నాయి, నైట్ అయితే వర్షం పడ్డది. సో ఆ నీళ్ళు అయితే నేనైతే ఫస్ట్ అయితే అదే నీళ్ళు నెట్టేసి నెక్స్ట్ అయితే వాకిలు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట. ఇంకా కల్లాపు కూడా ఎందుకులే నీళ్ళు చల్లలేదు, ఎందుకంటే తడిగానే ఉందన్నమాట మొత్తము వాకిలి. ఇంకా తర్వాత అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టుకుందామని చెప్పేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. వాటర్ క్యాన్ అయితే నేను ఇంట్లో పెట్టలేదన్నమాట, బయటే ఉంచాను. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు ఉతుక్కోవాలి. గిన్నెలు అయితే తోమేసుకున్నాను అనమాట. తోమేసుకున్న తర్వాత ఇంకా వాకిలు అయితే ఊడ్చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నేను గిన్నెలు తోమేదైతే నేను చూపించలేదు, నెక్స్ట్ వీడియో చూపిద్దాంలే అని చెప్పేసి, చాలా డేస్ అవుతుంది కదా డైలీ లైఫ్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఎలా చేసుకుంటాను, మనకి టైం తగ్గట్టు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక టిప్ అయితే మీకు చెప్పాను కదా. ధూప్ స్టిక్ తీసుకొని మనం వెలిగించి అది మనము ఒక కరిగేలోపు మనం ఉంచుకున్నాం అనుకోండి, మన పని అంతా అయిపోతుంది, సగంలోనే అయిపోతుంది అనమాట. ఫాస్ట్ కూడా అవసరం, చిన్నగా చేసుకున్నా కూడా అయిపోతుంది. ఇంకా ముగ్గు అయితే ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే ముగ్గు అయితే ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంక ఇంట్లోకి వస్తుంటే అదే కాళ్ళవి మట్టి అది ఉంటుంది కదా, సో అది కొంచెం మూవ్ చేస్తున్నాను అనమాట. పద్దాకులు ఊడుస్తుంది ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు, ఎందుకంటే కొంచెం మట్టి అంటిందనమాట కాళ్ళది మట్టి ఉండటం వల్ల నేనైతే ఊడ్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మట్టి ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా కింద అడుగున. ఇంకా అది కూడా ఊడ్చేసిన తర్వాత ఇంకా సాంబ్రాణి దీపం అయితే చూసారు కదా, ఇంకా అప్పటికే చిన్నగా ఉందన్నమాట, కొంచెమే అయిపోయింది. ఇంకా మీకు ఈ టిప్ నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.